నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పోలవరం నియోజకవర్గం చేగుంటపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేడుకలలో భాగంగా పలువురు మహిళలకు, వృద్ధ మహిళలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ, నారా లోకేష్ ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా తీసుకుని నిరంతరం సేవలు అందిస్తున్న ఒక యువ నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. నాడు యువగలం అంటూ గర్జించిన నేడు ప్రజా సమస్యలకై ఆ సమస్యలను తీరుస్తున్న దిశగా ఐటీ శాఖ మంత్రివర్యులు, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారికి తదితరులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ పుట్టినరోజు సందర్భంగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నేడు యువత ఎవరైతే రాజకీయాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా తెలియజేస్తున్నాం. మీ నాయకత్వంలో మేము ఇంకా ముందుకు కొనసాగాలని, యువత ఇంకా కూడా రాజకీయాల్లో రావాలని చెప్పి భావిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ప్రజల సమస్యలు కూడా తీరుస్తూ వస్తుంది. అలాగే పెట్టుబడుల దిశగా లోకేష్ అన్న గారు దేశ విదేశాల్లో కూడా పెట్టుబడులు రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మొదటి స్థానంలో కూడా నిల్చుంటుంది పెట్టుబడి స్థానంలో. ఇంకా కూడా రాబోయే దిశగా 2047కి విజనరీ కూడా మనం దగ్గరలో ఉన్నాం, అందుపుచ్చుకుంటాం. కాబట్టి మరొకసారి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా ఘనంగా జరిగింది. లోకేష్ గారు పుట్టినరోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ళు కూడా నిజంగా ఇటువంటి మంత్రి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ముందుకి వేగంగా తీసుకురావడం అనేది మన లోకేష్ గారితోనే ఇది సాధ్యమైంది. నిజంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా స్కూల్లో ప్రతి అవసరానికి మన లోకేష్ గారు పేరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇన్ని విధాలుగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఇదంతా కూటమి ప్రభుత్వం అందరూ కలిసి పనిచేసిన పనిచేయటమే జరిగింది. ఈరోజు లోకేష్ గారు ఆయన నిండు నూరేళ్ళు ఇలాగ ఎప్పుడు కూడా ఆయన ముందు కూడా మంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా అవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారి 44వ పుట్టినరోజు సందర్భంగా మరి మన చేగుంటపల్లి గ్రామం తరపున మరి మన స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి ఎంత పుట్టినరోజు కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించడం ఎంతో మరి సంతోషకరమైన విషయం. మరి ఈరోజు లోకేష్ అన్న గారు మరి నిజంగా కూటమి ప్రభుత్వం తరపున మరి ముందుకు నడిపిస్తున్నారంటే అలనాడు మరి బాబు గారు పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి లోకేష్ అన్న గారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం తరఫున మంచి అవకాశాలు నిజంగా ఆదివాసీ సమాజానికి ఎంతో ఉపకారం ఉన్నారు. మరి ఈ ఏజెన్సీలోని ఉండేటటువంటి ట్రైబల్ అభివృద్ధి కోసం అలనాడు మరి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క స్థానికులకి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉండాలని పెట్టి అప్పటి నుండి కూడా స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాల విషయంలో అన్ని రంగాల విషయంలో అయితే మరి ఎంతో ఉపకారం చేస్తున్నారు. మరి అదే అభివృద్ధి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో మరి లోకేష్ అన్న గారు ఇంకా ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ ఆదివాసీ సమాజాన్ని, గిరిజనుల్ని మొత్తం అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్నారని మేము కోరుచున్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నాం.
ఆ నమ్మకాన్ని ఎంతో మాకు ఉపయోగం చేస్తున్నారని కూడా మేము ఆదివాసీ సమాజం తరపు నుండి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. మరి ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మన కొవ్వాసి జగదీశ్వర్ గారు స్పోర్ట్స్ డైరెక్టర్ గారు మరి ఆదివాసీ బిడ్డలకి గిరిజనులందరికీ కూడా మరి ఈ యొక్క చీరలు పంపిణీలు ఇవన్నీ లోకేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో మరి జగదీశ్వర్ గారు లోకేష్ అన్న గారి పుట్టినరోజు అయితేనే కూటమి ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఇలా ఘనంగా చేయాలని లోకేష్ అన్న గారికి ఇంకా భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ప్రభుత్వాన్ని ముందు బాటలో నడిపిస్తారని యువకాలంకి ఇంకా అభివృద్ధి ముందు సాగుతుందని మరి లోకేష్ అన్న గారు చెప్తూ నేను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై లోకేష్ అన్న.